సామెతల గ్రంథము 24వ అధ్యాయము 10వ వచనము. శ్రమదినమున నీవు కృంగిన ఎడల నీవు చేతకాని వాడగదువు అని వ్రాయబడి ఉంది. ఈరోజున చాలామంది జీవితాలు చూస్తే శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, ఇరుకు వచ్చినప్పుడు మా జీవితం ఇంకా అయిపోయింది, మేము ఏమీ చేయలేము, ఇంకా మా జీవితంలో కష్టాలు తప్ప ఇంక ఏమీ లేవు, మా జీవితానికి ఒక దీవెన లేదు అనే ఆలోచనతో అక్కడ ఉన్నటువంటి శ్రమను బట్టి, వారికి ఏర్పడినటువంటి కష్టాన్ని బట్టి, వారి కలుగున్న ఇబ్బందిని బట్టి కృంగిపోవడం జరుగుతూ ఉంటుంది. కానీ గమనించండి, అక్కడతో నీ జీవితం ఆగిపోలేదు, లేదంటే అక్కడతో నీ జీవితానికి మరొక రోజు లేదు అనేటటువంటి ఆలోచన కలిగి లేకుండా ఒక విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. దేవుడు నిన్ను తీసుకెళ్ళబోతున్నటువంటి ఆ ఉన్నతమైన స్థితి అనేది చాలా ప్రాముఖ్యం. ఉన్న స్థితి కానికంటే నువ్వు వెళ్ళబోతున్న ఉన్నతమైన స్థితి చాలా ఆశీర్వాదకరమైందని గుర్తుపెట్టుకొని మన ప్రయాణాన్ని విశ్వాసంతో కొనసాగించాలి. ఎందుకొరకు అంటే దావీదు భక్తునికి రాజు అవకమునుపు శ్రమ కలిగింది, కానీ శ్రమలో నా దేవుడు నాకు తోడున్నాడనే ఒకే ఒక నిశ్చయంతో ఆయన విశ్వాసము కలిగి ముందుకు కొనసాగారు. తరువాత దినాల్లో రాజుగా ఆయన ఏర్పడినప్పుడు దీవెన పొందుకున్నారు. ఈ రోజున శ్రమ వచ్చినప్పుడు ధైర్యంగా నిలబడదాం, విశ్వాసాన్ని ఉంచుదాం, దేవుని కొరకు జీవిద్దాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.